హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతన్నలందరికీ అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి మన కేంద్ర ప్రభుత్వం. ఆ అదిరిపోయే శుభవార్త ఏంది, ఆ అప్డేట్స్ అనేది ఏంది అనేది నీకు ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్తానండి. ముందుగా నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీ బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది మీరనే తెలుసుకుందాం. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంపై కీలక ప్రకటనలు చేస్తున్న మన కేంద్ర ప్రభుత్వం, అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉంటారో వాళ్ళందరికీ అయితే ఈ పథకం అనేది అమలు చేయడం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందండి. ఎన్నో పథకాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కూడా ఇప్పుడు అమలులోకి వచ్చిందండి. ఇందులో భాగంగా పీఎం కిసాన్ యోజన పథకం, ఈ స్కీమ్ అనేది రైతులకు ఆర్థిక సాయం అందించనున్నది. తాజాగా ఈ పథకంపై కీలక ప్రకటన అప్డేట్లు అయితే రావడం అయితే జరిగిందండి. మొన్న అసెంబ్లీ మీటింగ్లలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే ఒకటి చేశారండి. పీఎం కిసాన్ అనే పథకం పైన. ఈ పీఎం కిసాన్ యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019 సంవత్సరంలో అమలులోకి అయితే తీసుకొచ్చారండి. అప్పటి నుంచి రైతులకైతే పంట సాయం కింద సంవత్సరానికి ఉచితంగా 6,000 రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. అర్హులైన రైతులందరూ ఈ స్కీమ్ అనేది అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. ఈ స్కీమ్ ఏ విధంగా పడుతుందంటే మొత్తం 3 విడతలుగా అయితే ఈ స్కీమ్ అనేది 6,000 రూపాయలు అయితే రైతుల అకౌంట్లో అయితే చేస్తూ ఉందండి ప్రభుత్వము. ఎప్పుడెప్పుడు డబ్బులు పడుతుందంటే ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ఆర్థిక సాయం అనేది అందించడం అయితే జరుగుతుందండి. ఈ నేపథ్యంలోనే భాగంగా పీఎం కిసాన్ 18వ విడత నిధులపై రిలీజ్ చేశామని అయితే ప్రధాని మోడీ గారు డిసెంబర్ 5వ తేదీ 2024వ తేదీ లోపల రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నట్లే చెప్పడం అయితే జరిగిందండి. పంట సాయంగా ఈ 2,000 రూపాయలు రైతు అకౌంట్లో చేయడం అయితే జరిగింది. ఇప్పుడు పీఎం కిసాన్ 19వ విడతపై కసరత్తు చేస్తున్నారు. కొత్త సంవత్సరం గానుకగా 19వ విడత నిధులు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. సంక్రాంతి పండగ వేళ ఈ డిసెంబర్ పండగ వేళలో రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇందులో భాగంగానే జనవరి 15వ తేదీ డేట్ ఫిక్స్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ కింద ఏడాదికి 6,000 రూపాయలు మొత్తంగా కౌలు రైతులకు అందించబడుతుందని చెప్పడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మోడీ గారు. ఈ స్కీమ్ అనేది రైతన్నలందరికీ చాలా ఉపయోగపడుతుందండి. ఈ డబ్బులు అనేది 3 విడతలుగా రైతుల ఖాతాలో అయితే డబ్బులు వేయడం అయితే జరుగుతుందండి. అది 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి చొప్పున అయితే 6,000 రూపాయలు అనేది రైతుల ఖాతాలో వేయడం అయితే జరుగుతుందండి. ఈ డబ్బులు అనేది పడాలనుకుంటే మీకు రైతన్నలకు అందరికీ అయితే ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేయించుకోవాలండి. ఆధార్ కార్డుకు లింకుగా ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేయించుకున్నట్లయితే మీకైతే ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నదండి. ఈకేవైసీ మీరు చేయించుకోకుండా ఈ డబ్బులు అనేది మీకు పడదండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.